హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కష్టాలు చన్నీళ్ళ వంటివి. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా వాటిని తట్టుకుని దృఢంగా నిలబడితేనే సుఖం మీ సొంతమవుతుంది. మీ పట్టుదల ఎలా ఉండాలంటే మిమ్మల్ని భూస్థాపితం చేయాలని ప్రయత్నించే వారికి మీరు విత్తనం లాంటి వాళ్ళని నిరూపించాలి. నీ లైఫ్‌లో నువ్వు ఏది అవ్వాలనుకున్నా అది నీ చాయిస్ వల్ల అవ్వాలి. నీ సిట్యుయేషన్ వల్ల కాదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ మారిపోతూ ఉంటాయి. మారకుండా ఉండాల్సింది నీ క్యారెక్టర్ మాత్రమే. శిఖరాగ్రాన ఉన్నవాడిని చూసి నిరాశ చెందకు. తను కూడా తన మజిలీ నువ్వున్న చోటు నుండే మొదలుపెట్టాడు. నగదును ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత కలిగిన వారి కోసం మాత్రమే వెచ్చించాలి. మీ మనస్సును మీరు అదుపులో ఉంచుకోలేకపోతే అదే మీకు మొదటి శత్రువు అవుతుంది. ఆచితూచి వేసే అడుగు ఆలోచనలతో పడుతుంది. కానీ ఆచితూచి చూసి వేసేంతలో అక్కడ వేరే పాదం ముందుంటుంది. మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమి ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. నువ్వు ఎంత సంపాదించినా, నీ కాళ్ళపై నువ్వు నిలబడినా నలుగురిని గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే రేపు నువ్వు మరణిస్తే నీ కాళ్ళతో నువ్వు శ్మశానానికి వెళ్ళలేవు. ఆ నలుగురే నిన్ను కాటి వరకు మోసుకెళ్ళేది. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్ళుగా మిగిలిపోతారు. ఎవరో అడిగారు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయాలి అని. ఒక తెలివైన వారు ఇలా సమాధానం ఇచ్చారు: కాళ్ళని కాకుండా చేతులను పట్టుకొని లాగండి అని. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మనస్సుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. సమస్యలు ఎన్నున్నా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే. మీరెప్పుడూ ఓడిపోలేదంటే ఎప్పుడూ కొత్తగా ఏది ప్రయత్నించలేనట్లే. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. ఎవరికీ మీరు వెలుగులా ఉండకూడదు. వారి పని కాగానే ఉఫ్ అని ఊది వెళ్ళిపోతారు. మీరు ఏ విషయంలోనైనా ఫెయిల్ అయ్యారు అని అన్నారంటే మీరు దాన్ని సాధించడానికి అసలు ప్రయత్నించినట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువిచ్చే వారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. నీ స్నేహితుడిని అతిగా నమ్మకు. ఎందుకంటే రేపు అతనే నీకు శత్రువు కావచ్చు. శత్రువుని అతిగా ద్వేషించుకో. రేపు అతనే నీకు నేస్తం కావచ్చు. స్నేహమైన ద్వేషమైన మితిమీరకూడదు. మీ తప్పులను పొరపాట్లను మీ ఎదుటే చెప్పి మీ గొప్పతనాన్ని ఇతరుల ముందు చెప్పేవాడే నిజమైన మిత్రుడు. ఒక వ్యక్తిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన బంధమైన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీ కోసం ఆరాటపడే ఒక మంచి హృదయం ఉన్న స్నేహం ఒక్కటైనా చాలు. పరిచయానికి మాటలు అవసరం లేదు. చిన్న చిరునవ్వు చాలు. స్నేహానికి గ్యారంటీ అవసరం లేదు. నమ్మకం ఉంటే చాలు. నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారి కంటే నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పేవారినే నమ్మాలి. కర్పూరం చూడటానికి తెల్లగా ఉంటుంది. ముట్టుకుంటే చల్లగానూ ఉంటుంది. దానిని అంటిస్తేనే సెగలు కక్కుతుంది. మనిషి కూడా అంతే. ఎంత సాత్వికమైన తత్వం ఉన్నా గుండెల్లో మంటలు రేగనంత వరకు ఓర్పుగానే ఉంటాడు. మంటలు పుట్టిన మరుక్షణం తనలోని మరో మనిషి దర్శనమిస్తాడు. జీవితంలో మీరు కొందరితో వాదించాలి. ఇంకొందరికి నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి. మరికొందరితో మౌనంగా ఉండాలి. చాలాసార్లు మీరు ఒకటి చేయవలసిన చోట ఇంకొకటి చేయడం వల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఏ పరిచయం ఎంతవరకు సాగుతుందో తెలియదు కానీ ప్రతిరోజు పలకరింపు ఆ పరిచయానికి ప్రాణం పోస్తుంది. జీవితాన్ని మించిన గ్రంథం లేదు. అంతరాత్మను మించిన గురువు లేదు. అనుభవాన్ని మించిన పాఠం లేదు. సాధనను మించిన తపస్సు లేదు.
ఏ వేలు పట్టుకోకుండా నడక నేర్వలేరు. ఎవరి సాయం పొందకుండా జీవితంలో ఎదగలేరు. నడక నేర్పిన చేతిని, పొందిన సాయాన్ని జీవితంలో మర్చిపోకూడదు. గెలిచిన వారికైనా, ఓడిన వారికైనా రోజులో ఉండేది 24 గంటలే. కాకపోతే గెలవాలనుకున్న వారు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఓడిపోయేవారు అంతసేపు కష్టపడాలా అని బాధపడతారు. జీవితం ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిచిన వాళ్ళే విజేతలవుతారు. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధపెడుతుంది కానీ, ఒక అబద్ధం జీవితాంతం బాధపెడుతూనే ఉంటుంది. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే, నీ బాధలను పంచుకునే వారికి ఎక్కువ విలువివ్వు. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కోటికి లేనివారే అని మరువకు. తల వంచి ఒకసారి నన్ను చూడు, మరలా నిన్ను తలెత్తుకునేలా చేస్తాను అని మొబైల్ అంటే, తలదించి నన్ను చూస్తే ఎప్పుడూ తలదించకుండా చేస్తానని పుస్తకం అంటుంది. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకుని నిలబడు చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియక మానదు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారు కానీ, ముందు ఆయన తోకను కాలిస్తేనే లంకను కాల్చాడని ఎవరు అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు. మీరేమన్నామో అది మాత్రం ప్రచారం చేస్తారు. మాటలతోనూ రాతలతోనూ. మిమ్మల్ని బాగు చేసే వాళ్ళు ఎవరూ లేరు, శక్తివంతులని మీకు మీరు భావిస్తే తప్ప. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ. కోపంగా మాట్లాడే వాళ్ళని నమ్మొచ్చు కానీ, మనసులో ఏదో పెట్టుకుని నవ్వుతూ నటించే వాళ్ళని మాత్రం నమ్మకూడదు. క్షణంలో సంతోషం, క్షణంలో బాధ. అందమైన ప్రపంచంలో అర్థం కాని జీవితం. ఈర్ష్య, అసూయ 2 కనులలో నలుసు లాంటివి. వాటిని మనసులో నుండి తొలగించుకుంటేనే మీరు స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలరు. ఆనందంగా ఉండగలరు. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. ఈ రంగస్థలంలో నువ్వు, నేను అందరం పాత్రధారులు మాత్రమే. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు నీతో ఉన్నారు. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెప్తారు. మధ్యవర్తి మాట, అడవిలోని బాట ఎంతవరకు తీసుకెళ్తాయో ఎవరికి తెలియదు. ముఖం ముందు ఓ మాట, వెనుకో మాట మాట్లాడేవారి మాట సోషల్ డిస్టెన్స్ పాటించాలి. వీరు కరోనా కంటే చాలా ప్రమాదకరమైన వారు. ఒక కొవ్వొత్తితో 1000 కొవ్వొత్తులను వెలిగించవచ్చు. అలాగే సంతోషాన్ని ఎంతమందికి పంచినా తరగదు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించుకో, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. పడిపోతున్నప్పుడు నిలబెట్టేదే నిజమైన స్నేహం.